ఇది పార్ట్ 3. ఇది శ్రీ వరదరాజ స్వామి దేవాలయము చిట్వేల్ మండలంలో ఉన్న దేవాలయం. ఇది శ్రీ వరదరాజ స్వామి దేవాలయము. చూడండి, శ్రీ వరదరాజ స్వామి వారు గుడి జరుగుతుంది. మొత్తం రాయి చూడండి, మొత్తం రాతితో నిర్మించిన శ్రీ వరదరాజ స్వామి దేవాలయం చిట్వేల్ మండలం. మొత్తం రాతితో నిర్మించారు, ఎక్కడే కానీ మట్టి లేదు మనకి. ఇలాంటి గుళ్ళు చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మనకు ఇలాంటి గుడి దర్శనం జరగదు. ఇది ఈ మానవ రూపంలో దేవుడిచ్చిన మనకు మరో అద్భుతమైన అవకాశం ఇది. రామ లక్ష్మణ సీతమ్మ వారు, రామ సీత ఆంజనేయ స్వామి వారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క బొమ్మ. ఇది విష్ణుమూర్తి అవతారం. ఇది పాలసాగనంపై పవలించే విధంగా, నిద్రపోయే విధంగా విష్ణుమూర్తి స్వామి పాదాల దగ్గర లక్ష్మీదేవి అమ్మవారు, నాభిలోంచి బ్రహ్మదేవుడు. మన భారతదేశం శిల్ప సంపదకు పెట్టింది పేరు. వీటిని రచించుకోవడం మన బాధ్యత, మన హిందువు యొక్క బాధ్యత ఇది. మొత్తం రాతితో నిర్మించబడ్డారు, మొత్తం రాతితో నిర్మించబడింది. ఇది శ్రీ వరదరాజ స్వామి దేవాలయం చిట్వేల్ మండలం. కృష్ణ పరమాత్ముడు చెట్టు పైన కూర్చొని కింద ఆడవారు స్నానం చేస్తారంటే వాళ్ళ చీరలు అపహరించని తీసుకొని పైన చెట్టు పైన కూర్చున్నారు. చూడండి, స్వామివారు ప్రార్థిస్తున్నారు. ఇలాంటి సంపద మన భారతదేశంలో తప్ప మిగిలిన ఎక్కడ కానీ చూసేదానికి వీలుండదు. మొత్తం రాతితో నిర్మించబడ్డది. చూడు, మొత్తం రాయే, ఎక్కడే కానీ మట్టి లేదు. సుమారు 1500 సంవత్సరాల క్రితం నిర్మించబడిన, ఎక్కడే కానీ చెక్కు చెదరకుండా గుడి ఇది. ఎక్కడే కానీ చెక్కు చెదరలేదు రాయి. మొత్తం రాతితో నిర్మించబడింది ఇది. స్వామి అనుగ్రహం వల్ల నాకు ఈ గుడిని చూడడం జరుగుతుంది. స్వామివారి అనుమతి లేనిదే ఏ గుడికే కానీ మనం వెళ్ళలేము. చూడండి, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, నందీశ్వరుడు, శ్రీకృష్ణ పరమాత్మ, మొత్తం రాతితో నిర్మించబడింది. చూడండి, మొత్తం 36 మండపాల కళ్యాణ మండపం ఇది. స్వామివారి కళ్యాణం ఇక్కడే జరుగుతుంది. పైన రాతితోని ఎంత బాగా డిజైన్ చూడండి.
రాతిపైనే ఎంత బాగా చూడండి. ఇది మత్స్య అవతారము. చేపలు, 2 చేపలు మధ్యలో మండపంలాగా చూడండి. ఇక్కడ చూడండి, రాహు కేతువు సూర్యుని చంద్రుడిని మింగే విధంగా చూడండి. ఇది ఎంత బాగుందో. రాహు మింగుతున్నారు, సూర్యచంద్రులు ఇద్దరిని మింగుతున్నారు స్వామి రాహువు. ఇది కళ్యాణ మండపం అయిపోతానే. ఈ పక్కనే సాంస్కృతిక కార్యక్రమాలు జరిపేందుకు మండపం ఇది. ఇక్కడ వర్క్ జరుగుతుంది, నిదానంగా వర్క్ జరుగుతుంది. చూడండి, వెంకటేశ్వర స్వామి. ఇది 16 స్తంభాల గల మండపం. ఇది మొత్తం 16 పిల్లర్సు. ఎంత బాగా ఉన్నాయి చూడండి. శిల్ప సంపదకి మన భారతదేశం పెట్టింది పేరు. ఇలాంటి శిల్ప సంపద మన భారతదేశంలో తప్ప ఎక్కడే కానీ కనిపించదు. ఈ మండపానికి ముందు పక్కన ఆంజనేయ స్వామి. ఇది మెయిన్ గోపురం, వరదరాజస్వామి గోపురం. మనం లోపల నుంచి చిత్రీకరణ జరుగుతుంది. ఇది మొత్తం రాతితో నిర్మించబడింది. ఇది ఇక్కడ చూడండి, రాహు కేతువు సూర్యచంద్రుల్ని మింగుతున్నారు. మొత్తం రాతితో నిర్మించబడింది. ఇది శ్రీ వరదరాజస్వామి దేవాలయం, చిట్వేల్ మండలం. మన చిట్వేల్ మండలంలో ఉన్న శ్రీ వరదరాజస్వామి దేవాలయం ఫుల్ వీడియో ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ఊళ్ళో ఇలాంటి గుళ్ళు ఉంటే శ్రీ వరదరాజస్వామి దేవాలయం, చిట్వేల్ మండలం. శ్రీ వరదరాజస్వామి దేవాలయం, చిట్వేల్ మండలం.